అట్లా ఈ డిజిటల్ క్యారికేచర్ అనే ఒక యాప్ ఉంది కదా, అది మామూలుగా వైరల్ కాదు, పిచ్చ పిచ్చగా వైరల్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో నాకు ఇంకా అర్థమైతలేదు. ఒక్క అడ్వాంటేజ్ అయితే ఉంది అనుకోవాలి, అది ఎవరికంటే లవర్స్. ఇప్పుడు వాళ్ళు పబ్లిక్గా పోస్ట్ చేయలేని ఫొటోస్ ఏమైనా అంటే వాళ్ళు దిగిన ఫోటోలు ఈ గిబ్లీలో పెట్టి దాన్ని ఒక డిజిటల్ క్యారికేచర్ లాగా క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసుకుంటున్నారు. సో అమ్మాయోడో ఎవడికి తెలియదు, అబ్బాయోడో ఎవడికి తెలియదు. సో అదొక్కటే ఉపయోగం అని నా ఉద్దేశం. నేనైతే ఇంకా చేసుకోలేదు, ఎందుకంటే ఐ డోంట్ థింక్ అది పెద్ద ఇదని నాకు అనిపించలేదు. ఇవాళ స్నాప్చాట్ ఓపెన్ చేసినా కూడా మీకు అలాంటి ఫిల్టర్స్ వస్తున్నాయి. మరి దీనికి ఎందుకు ఇంత ఫాలోయింగ్ అనేది నాకు ఇంకా అర్థమైతలేదు. జనాలు పిచ్చోళ్ళు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చాట్ జీపీటీలో రిక్వెస్ట్లు పెట్టేసరికి మన ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు, ఆపేయండి రా బాబు మా చాట్ జీపీటీ స్లో అయిపోయిందని. వాళ్ళు చాట్ జీపీటీ పెట్టింది ఏదైనా ఒక మంచి విషయం అంటే మనకి ఏదైనా తెలియని విషయము మనకి తెలియజేయడానికి పెట్టారు. కాకపోతే వాళ్ళు ఏ రోజున ఈ ట్రెండ్ స్టార్ట్ చేసారో కానీ ఆ చాట్ జీపీటీ అంటే కూడా తెలియని వాళ్ళు అది ఇన్స్టాల్ చేసుకొని మరి ఇదంతా స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, స్టార్ట్ చేశారు, ఫైన్. కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎవరికన్నా తెలుసా అంటే ఎవరికి తెలియదు.